పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేంపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 15 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానంతో మొదలై ఆ తర్వాత 2016లో 67 శాసనసభ స్థానాలు, 7 పార్లమెంటు స్థానాలు తెచ్చుకుని 2019లో అత్యధిక మెజారిటీ అధికారంలోకి రావడం, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదల గుండెల్లో తెలుసుకుని స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చకుండా సురక్షిత పథకాల పేరుతో పేదలను వంచుతూ మోసం చేస్తూ కాలగడుతుంది. కాబట్టి వచ్చే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ సంపూర్ణ సహకారంతో తిరిగి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నారు.